ఒక చిన్న కథ ఒకటి చూద్దాం. ఈ కథ ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో పాటించాల్సిన విలువల గురించి చెప్పే ఒక కథ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక మాస్టరు, రిటైర్డ్ అయినటువంటి ఒక మాస్టర్ ఉండేవాళ్ళు. ఆయన తన జీవితంలో ధనం ఎగితే ఎక్కువగా సంపాదించలేదు, కానీ విలువలు మాత్రం చాలా సంపాదించుకున్నారు, విలువలు పాటిస్తూ వచ్చారు. అయితే ఆ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఎవరైతే ఈ మాస్టర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు రాజు అని, శేఖర్ అని, లక్ష్మణ్ అని ముగ్గురు ఈ మాస్టర్ని కలవడం జరిగింది. మాస్టర్ గారు, మేము జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలి అని అడిగారు. అయితే దానికి మాస్టర్ చిరునవ్వు నవ్వి, నేను మీకు 3 చిన్న పనులను అప్పగిస్తాను, వాటిని తూచా తప్పకుండా పాటించండి. మీ జీవితంలో 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ మీరు పాటించిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ ఏంటో నాకు చెప్పండి అని అన్నారు. సరే అని చెప్పేసి రాజుకి, నువ్వు ప్రతిరోజు ఒక కొత్త పదాన్ని నేర్చుకొని దాన్ని ఇతరులకు చెప్పు అని అన్నాడు. అలాగే సెకండ్ పర్సన్ ఉన్నారు, శేఖర్ అని. అతనికి, నువ్వు ఏదైనా గ్రామంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఎవరికైనా ఏదైనా సహాయం కావాలనుకున్నా ముందుగా వెళ్ళి నువ్వు చెయ్యి అని అన్నారు. అలాగే లక్ష్మణ్ అనే థర్డ్ పర్సన్కి, నువ్వు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లేచి నీ పనులన్నింటినీ ప్లాన్ చేసుకో, ఆ ప్లానింగ్ ప్రకారం నీ డే అంతా కంప్లీట్ చెయ్యి అని అన్నారు. ఇలా ముగ్గురికి 3 పనులు అప్పగించిన తర్వాత, ఇది ప్రారంభంలో సరదాగా చూసిన మాస్టర్తో గౌరవం వల్ల ఆ పనులన్నీ చేశారు. అయితే 4 నెలల తర్వాత ముగ్గురు దానికి అలవాటైపోయారు. అయితే ఇంకా 1 సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. తర్వాత వీళ్ళు ముగ్గురు మాస్టర్ దగ్గరికి వచ్చారు. రాజు మంచిగా మాట్లాడగలిగే ఒక వ్యక్తిగా మారాడు, అంటే కమ్యూనికేషన్ స్పెషలిస్ట్గా మారాడు. శేఖర్ నిస్వార్థ సేవ ద్వారా గ్రామంలో ఒక మంచి నాయకుడిగా ఎదిగాడు. అలాగే లక్ష్మణ్ తను రాసుకున్న ఆ టైం టేబుల్ ఫాలోయింగ్ వల్ల క్రమశిక్షణతో చదువులో టాపర్ అయ్యాడు, సివిల్స్ ర్యాంక్ సాధించాడు. ఈ ముగ్గురు చిరునవ్వుతో మాస్టర్ని కలిసి వాళ్ళ సక్సెస్ని ఆయనతో షేర్ చేసుకున్నారు. అయితే అప్పుడు మాస్టర్ అన్నారనమాట, మీరు నేర్చుకున్నది విద్య మాత్రమే కాదు, జీవిత విలువలు, అవే మీ భవిష్యత్తుని నిర్ణయించాయి అని అన్నారు. అయితే ఈ కథలో మనం నేర్చుకున్నటువంటి ముఖ్యమైన విలువలు ఏంటి? ఒకటి, హానెస్టీ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనం నిజాయితీగా ఒక పని పూర్తి చేయడం. అలాగే హార్డ్ వర్క్, ఫలితాల కోసం కాదు, మనం మన అభివృద్ధి కోసం మనం శ్రమించాలి. అలాగే డిసిప్లిన్, సకాలంలో పనిని పూర్తి చేయడం, అది జీవన శైలిగా మార్చుకోవాలి. అలాగే పేషెన్స్, 4 నెలలు పేషెన్స్గా చేశారు కాబట్టే దానికి అలవాటయ్యారు, అది జీవితాంతం పాటించాలని నిర్ణయించుకున్న తర్వాతనే 2 సంవత్సరాల్లో వాళ్ళకు గ్రోత్ అంటూ వచ్చింది. సో విజయానికి మార్గం అనేది ఈ ఓర్పు మీదనే ఉంటుంది. అలాగే గౌరవం, వాళ్ళు చేస్తున్న పనుల వల్ల వాళ్ళకి సమాజంలో కావచ్చు, పెద్దల దగ్గర కావచ్చు, స్నేహితుల దగ్గర కావచ్చు, గౌరవం లభించింది. ఇది మనం నేర్చుకున్నటువంటి ఒక విలువైన పాఠం.